నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు పట్టుగూళ్ల మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించి తగిన న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా పట్టు రైతుల సంఘం అధికారులకు వినతి పత్రం సమర్పించింది. బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పట్టుగూళ్ల రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మార్కెట్లలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో జిల్లాలో మనకి పొటెన్షియల్ ఏరియా పట్టు పరిశ్రమ, అందువల్ల వచ్చేసి రైతులకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా వాళ్ళ రైతు వారీగా సార్ విని వాటిని ఏ విధంగా మేము ఒక 15 daysలో వాళ్ళకి తగిన విధంగా రెక్టిఫై చేసే విధంగా మేము సాల్వ్ చేస్తామనే ఉద్దేశంతో సార్ మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కలెక్టర్ గారు రాయితీ 50 రూపీస్ కేజీకి 50 రూపాయలు లెక్కన అంత గత ప్రభుత్వం మిగతా రోజులు మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని ఇచ్చేయడం వల్ల మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము డిసైన్ ఏదైనా కానీ మేము కొనుక్కోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది. అది మాత్రం మీరు వచ్చేటట్టు చూడమని చెప్పారు ఫస్ట్ మొదటిగా. తర్వాత వచ్చేసి అది దాని గురించి చెప్పినట్టు మేజర్ పాయింట్ అది సాల్వ్ అయినట్టే 30 సాల్వ్ అయినట్టే. 30వ తేదీ కూడా ఏంటంటే తెలుసు అవన్నీ అట్లా చెప్పేది మేడం. గత కొంతకాలంగా రైతులు, అధికారులు, రీలర్లు కూర్చొని మీటింగ్ లేదు సార్. ఓకే, ఈ విషయంగా మేము ముగ్గురు కలిసి రైతులకు తగిన సమస్యలు, ఆఫీసర్లకు తగిన సమస్యలు, రీలర్స్కి తగిన సమస్యలు కూర్చొని పరిష్కరించుకుంటా ఉంటాం సార్. నెలకో 2 నెలలకో ఒకసారి ఒకదానికోటి పరిష్కరించుకుంటా ఉంటాం సార్. గత 6 సంవత్సరాల నుంచి అధికారులు, రైతులకంత రైతులు, వ్యాపారస్తులంతా మేడం మీరు చెప్పదు. ఇది ఉన్నతాధికారులకి కరెక్ట్ మెసేజ్ వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు కూడా కలెక్టర్ గారి దగ్గరికి కూడా మెసేజ్ వెళ్ళిండేది ఏమంటే, ఏ 4-5 ఇబ్బందిగా పెడతా ఉన్నారు, ఇలా వెనుక పక్క ఎవరో ఒకరు ముందరకు పడి చేపిస్తూ ఉన్నారు అని మెసేజ్ పంపిస్తూ ఉన్నారే కానీ కరెక్ట్ మ్యాటర్ వెళ్ళట్లేదు సార్. అందుకు మేము కలెక్టర్ గారిని 3 సార్లుగా కలిసి ఈరోజు మార్నింగ్ మేము రిక్వెస్ట్ చేస్తే నేను అర్థం చేసుకున్నాడు సార్. మేము చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ఆ విషయాలపైనే జేడీ గారికి, ఏడీ గారికి వీటిపైన మీరు ఒక స్టడీ చేసి గ్రామాల్లోకి వెళ్ళి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని నాకు చెప్పండి. 30వ తారీఖు పైన డైరెక్టర్ గారితో కూడా, సిరికల్చర్ డైరెక్టర్ గారితో ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకెళ్దాము అని చెప్పి సలహా ఇచ్చి వెళ్ళారు సార్. ఇది సార్ వాస్తవం. ఎవరంటే గూళ్ళు తెస్తా ఉన్నారు మార్కెట్కి, దాన్ని కరెక్ట్గా అసెస్మెంట్ చేయడం లేదు. వాళ్ళకి స్టాఫ్ తక్కువనో లేకపోతే ఇంకోటో అది ఆ దృష్టికి ఇప్పుడు తమిళనాడులో ఉంది. తమిళనాడులో వచ్చేసరికి గూళ్ళు తీసుకుంటాడు, 100 గ్రాముల గూళ్ళు తీసుకొని కట్ చేసి దాంట్లో ఎంత సిల్క్ పర్సంటేజ్ అని చూస్తాడు. అది వచ్చి ఇప్పుడు వచ్చి మన కాంచీపురంలో సిల్క్ ఎక్స్చేంజ్ ఉంది. ఆ రేట్ ప్రకారంగా ఈ మినిమం ఫ్లోర్ ప్రైస్ అనేసి ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు 500 ఇది 23% ఎస్ఆర్ పర్సెంటేజ్ వచ్చిందంటే 562 రూపాయలు, 662 రూపాయలు అనేసి రేట్ ఫిక్స్ చేస్తారు. అక్కడ రీలర్లు బిడ్ చేస్తే దానికి పైన బిడ్ చేసి వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. అప్పుడు రైతుకు న్యాయం జరుగుతుంది. రీలర్ కూడా ఒక్కోసారి నష్టపోతూ ఉంటాడు. పనికిరాని గూళ్ళు తీసుకొని పోయేసి అతను నష్టపోడు, ఇట్లా రీలరు రైతు నష్టపోడు. ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాము. దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంగీకరించారు, స్పందించారు. వెరీ గుడ్. 15 రోజుల తర్వాత రివ్యూ చేస్తానని చెప్పాను. ఓకే.